ప్రార్థన లేకపోతే మనము భద్రపరచబడలేము. వీళ్ళని కంటి పాప వలె మనల్ని కాచి కాపాడతాడంటే, ఎప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడి విపరీతమైన జీవితం జీవిస్తే ఆయన కాపాడతాడా, భద్రపరుస్తాడా? కాదు. ప్రార్థనలో ఉంటే, ప్రార్థన పరులుగా ఉంటే, భక్తితో ఉంటే అంట కంటికి పాప వలె ఈ లైక్ ప్రిజర్వ్డ్, దేవుని చేతిలో భద్రపరచబడాలా. ఆయన కంట్లో మీరు భద్రపరచబడాలా అంటే ప్రార్థన. ఆయన కంటి చూపు అంట ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారు వారిని చూస్తూ ఉంటుందంట. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన కళ్ళు వారి పైన నిలుపుతాడంట. ఎవరైతే హూ ఎవర్ హ్యాస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, గాడ్స్ ఐస్ విల్ బీ అపాన్ దెమ్. లోకం ఏమైపోతుందో, అన్యులు లేకపోతే భక్తిహీనులు దిగజారిపోయిన వారు ఏమైపోతున్నారో ఆయన అప్పగించేస్తాడు అపవాదికి. అయితే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన కళ్ళు వారిపైన ఉంటా. దట్ ఈస్ వై హీ సేస్, మిమ్మల్ని నా కంటికి పాప వలె కాచి కాపాడుతాను, భద్రపరుస్తాను. హీ విల్ ప్రిజర్వ్ అస్ వెన్ వీ pray to him, when we live a life that is pleasing to him. యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన బిడ్డలు, ఆయన రక్తంతో కడగబడి కొనబడిన వారి యందు ఆయన కంటి చూపు, he will keep us, he will preserve us, భద్రపరుస్తాడంట.